సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనవరి 21వ తేదీ ఒక బిగ్ డే కాబోతుందా? అనేక కీలక పరిణామాలు ముఖ్య రాజకీయ పార్టీలో సంభవించబోతున్నాయా? ఏం జరగబోతున్నాయి అసలు 21వ తేదీకి సంబంధించి ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రాహుల్ ఉన్నారు. రాహుల్ గారు నమస్తే. నమస్తే అన్న గారు, బాగున్నారా అన్న గారు? బాగున్నారండి. రాహుల్ గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 18వ తేదీ జనవరి 18 ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొన్ని కీలక పరిణామాలు సంభవించబోతున్నాయి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే జనవరి 21కి ఒక బిగ్ డే కాబోతుంది అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏంటి మీ అంచనా ఏంటి? ఇప్పుడు అందరి కళ్ళు ఆంధ్రప్రదేశ్ పైన పడ్డాయి సార్. తెలంగాణ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలా అయితే కర్ణాటక ఎలక్షన్ తర్వాత తెలంగాణ పైన పడ్డాయో, తెలంగాణ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన అందరి కళ్ళు పడ్డాయి సార్. ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న ప్రెజర్ కి, హీట్ కి కనుక చూసుకుంటే తీవ్రమైన పోటీ ఇరు వర్గాలు ఎదుర్కొంటున్నాయి సార్. అందులో ప్రథమంగా కనుక మనం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ వైపు చాలా మంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ మొక్కు చూపిస్తున్న పరిస్థితులు మనము గమనించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది సార్ ఇప్పటి వరకు అయితే. ఎందుకంటే కిందటిసారి ఎలక్షన్లే దానికి మన కారణం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం తీసుకునే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో వాటి రిజల్ట్స్ కూడా దానికి కారణం సార్. కాబట్టి 21వ తేదీన కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిల తీసుకోబోతున్నారు. ఇంకోవైపు నుంచి అధికార పార్టీలో నుంచి వలసలు జనసేన టీడీపీలోకి వస్తున్నాయి అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు నిజం ఉంది? దాని తగ్గట్టు కొన్ని అనౌన్స్మెంట్లు కూడా ఆల్రెడీ వచ్చినాయి. ఏ విధంగా చూడాలి దాన్ని? సార్, జనసేన టీడీపీ పగ్గాలు ఖచ్చితంగా తీసుకుంటే సార్ దానికి ఆల్రెడీ వాళ్ళ మంతనాలు, వాళ్ళ మీటింగ్స్, వాళ్ళ ఒప్పందాలు అన్ని క్లియర్ కట్ గా జరిగిపోయినాయి సార్. ఒకవేళ కనుక టీడీపీ జనసేన కనుక పొత్తు కనుక కుదిరితే అది ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ వైఎస్ఆర్ పార్టీ పైన పడే అవకాశం ఉంది సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఈసారి కిందటిసారి కన్నా జనసేన ఎక్కువగా పుంజుకునే అవకాశం ఉంది సార్. మా టీము ప్రకారంగా మా టీము మాది పొలిటికల్ యాక్షన్ అనాలిసిస్ కమిటీ సార్. మాది న్యూ ఎరా ఫర్ పొలిటికల్ రెవల్యూషన్ అని చెప్పి మాది ఒక చిన్న ఫర్మ్ ఉంది సార్. మేము స్ట్రాటజీస్ చేస్తుంటాము. మేము చేసిన ఒక చిన్న స్ట్రాటజీలో మాకు తెలిసింది ఏంటంటే 8 to 15% ఆఫ్ మార్జిన్ జనసేన ఈసారి పెరగబోతుంది ఆంధ్రప్రదేశ్ లో అనేది మా సర్వే అంచనా సార్. 8 to 15% అంటే ఏంటి మీ అంచనా ఏంటి? ఇప్పుడు గత ఎలక్షన్స్లో చూసినప్పుడు బిలో 6% ఓట్ షేర్ జనసేన పార్టీ దక్కించుకుంది అన్నారు. కొన్ని సర్వేలు, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని సర్వేలు ఆల్మోస్ట్ 15% రీచ్ అవుతుంది జనసేన, 13% దగ్గర ఉంటుంది అనేటువంటి చర్చ వచ్చింది. మీ గ్రౌండ్ రిపోర్ట్లో వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? జనసేనకి ఏ అంశాలు కలిసి వచ్చినాయి? సార్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అలయన్స్ ఆఫ్ టీడీపీ అండ్ జనసేన సార్. నేను ఇండివిజువల్ జనసేన మాట్లాడలేదు సార్. ఇక్కడ అలయన్స్ మాట్లాడుతాను సార్. కానీ టీడీపీ జనసేన అలయన్స్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు సీట్ల సర్దుబాటు విషయంలోనే ఎవరికి ఎంత, అలానే మూడో పక్షంగా బీజేపీ రాబోతుంది. అంటే మీ అంచనా బీజేపీని ఇంక్లూడ్ చేసుకుని చేసినటువంటి అంచనా, బీజేపీతో సంబంధం లేకుండా చేసినటువంటి క్యాలిక్యులేషనా? ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ కనుక అలయన్స్ టీడీపీతో కుదుర్చుకోవాలంటే మధ్యవర్తిగా జనసేన ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏవైతే క్లాష్ టీడీపీకి బీజేపీకి ఉందో దాన్ని సమన్వయపరచాలంటే దాంట్లో జనసేన పాత్ర ముఖ్యమైన పాత్ర సార్ దాంట్లో. ఎందుకంటే కిందటిసారి టీడీపీ బీజేపీకి ఎగెన్స్ట్ కి వెళ్ళింది కాబట్టి ఈసారి కలిసికట్టుగా ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా జనసేన దీంట్లో తీవ్రమైన పాత్ర పోషిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. సో అంటే ముగ్గురు పొత్తులోనే మీరు చెప్పిన 8 to 15%, లేదంటే ఓన్లీ జనసేన టీడీపీ పొత్తులోనే క్యాలిక్యులేషన్ వచ్చింది? అది జనసేన టీడీపీ పొత్తులోనే వచ్చింది సార్. అది సో ఎక్కడెక్కడ ఎక్కువ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది సార్? ఎక్కువ వచ్చేసి సార్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో సార్, విశాఖపట్నంలో సార్. అంటే 3 జిల్లాల్లో ఒక పెద్ద కాంబినేషన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ గ్రూప్ మొత్తానికి
కలిపి చూసినట్టే ఈ రెండు పార్టీలు కలిసిన తర్వాత 3 జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుందా? ఎక్కువ ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది సార్. సార్ ఒకటి సార్, పొలిటికల్ అర్థమెటిక్ అండ్ పొలిటికల్ కెమిస్ట్రీస్ కనుక మనం అర్థం చేసుకోవాలి సార్. ఎప్పుడైతే పొలిటికల్ అర్థమెటిక్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, పొలిటికల్ అర్థమెటిక్ అంటే 2 పార్టీలు కలిసిన తర్వాత వచ్చే ఓట్ షేర్, ఆ 2 పార్టీల కలిసి వచ్చే ఓట్ షేర్ సార్. పొలిటికల్ కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఆ 2 పార్టీలు కలిసిన తర్వాత ప్రజా అభిప్రాయం బట్టి వచ్చే ఓట్ షేర్ సార్. ఈ రెండిట్లో చాలా తేడా ఉంటది. మీరు గమనించి ఉంటారు కేశవ్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్. పొలిటికల్ అర్థమెటిక్ అంటే 2 పార్టీలకు కలిపి ఆటోమేటిక్ గా వచ్చే ఓట్ షేర్. పొలిటికల్ కెమిస్ట్రీ అంటే 2 పార్టీలు కలిసిన తర్వాత ప్రజలు ఆ 2 పార్టీల అలియన్స్ ని ఒప్పుకొని వేసే ఓట్ షేర్. దాన్ని బట్టి మనం నిర్ణయించాల్సి వస్తుంది సార్. ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్ యాజ్ ఆఫ్ నో అని నేను అనుకుంటున్నాను సార్. రైట్. కానీ 21వ తేదీన ఈ కొన్ని జాయినింగ్స్ ఉండబోతున్నాయి. ఆల్రెడీ ఎంపీ బాలశౌరికి సంబంధించి ఒక ప్రచారం నడుస్తుంది. ఇంకా కొంతమంది టీడీపీలోకి ఎమ్మెల్యే పార్థసారథి వెళ్ళబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. వీటన్నిటినీ కలిపి చూసినప్పుడు అలానే సంక్రాంతి పండగ తర్వాత అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపనకి ముందు ఈ వారం రోజుల్లోనే చాలా పరిణామాలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని. గతంలో చాలామంది రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. 21వ తేదీన అటువంటి మ్యాజిక్ ఏమన్నా జరగబోతుందా? ఏ అంశాలను దృష్టిలో ఉంచుకుని అంటే అలయన్స్కి సంబంధించి కానీ లేదా ఒక డిక్లరేషన్ 3 పార్టీలు కలుస్తున్నాయి అనేటువంటి సంకేతంగా ఇవ్వడానికి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? సరే, పొలిటికల్ డిక్లరేషన్స్, పొలిటికల్ అలియన్సెస్, వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ పొలిటికల్ స్వలాభాలు, వాళ్ళ అధికార పీఠాన్ని కాపాడటం కోసము ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 2004 తీసుకుంటే 2004లో లెఫ్టిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసాయి. అదే 2009లో లెఫ్టిస్ట్ పార్టీలు ఉమ్మడిగా కలిసాయి. అప్పుడు కాంగ్రెస్ తో కలవలేదు. తెలుగుదేశంతో మహాకూటమి కట్టే అప్పుడున్న పరిస్థితుల్లో. అవును, అప్పుడు మహాకూటమితో కట్టాయి. కాబట్టి పొలిటికల్ అనాలిసిస్ అనేది అప్పుడు ఉన్న రాజకీయ స్థితిగతులు, ఆ సిచ్యువేషన్స్, ఆ ఈక్వేషన్, పొలిటికల్ యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్ దాన్ని బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి ఇప్పుడున్న స్థితిగతులు బట్టి ఇప్పుడు వాళ్ళు ప్లానింగ్ చేస్తుంటారు సార్, ఎగ్జిక్యూట్ చేస్తారు సార్ అది త్వరలో. ఎందుకంటే సార్ ఈ మధ్య ఏమైపోయిందంటే సార్ కేశవ్ గారు, మనం కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్య పొలిటికల్ ఎనలిస్ట్లను ఎక్కువ పెట్టుకుంటున్నారు సార్. ఇంతకు ముందు అది లేదు మన పొలిటికల్ సిస్టమ్ లో. ఈ మధ్య పొలిటికల్ ఎనలిస్టులు, పొలిటికల్ స్ట్రాటజిస్టులను ఎక్కువ పెట్టుకొని వాళ్ళు చెప్పిన క్యాండిడేట్లకి టికెట్లు ఇవ్వటము, వాళ్ళపైన ఎక్కువ ఆధారపడుతున్నారు సార్. అది కూడా తప్పనే నేను అనుకుంటున్నా సార్. ఒక స్ట్రాటజిస్ట్ గా నేనే చెప్తున్నాను. కానీ మీ అంచనా ప్రకారం ఈ 2 పార్టీలు కలిసిన తర్వాత ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఎక్కువ వచ్చిందంటారా? తెలుగుదేశం జనసేనకు సంబంధించి ఒక అలయన్స్ ప్రకటన వచ్చిన తర్వాత ప్రజల్లో యాక్సెప్టెన్స్ వచ్చిందంటారా? దాని తర్వాత రియాక్షన్ ఎలా ఉంది? యాక్సెప్టెన్స్ వచ్చింది సార్. హ్యూజ్ సీట్లు ఈసారి మాత్రం ఈ 2 పార్టీలకి మాత్రం భారీ ఎత్తున సీట్లు పెరుగుతాయి సార్. ప్రభుత్వం ఏది ఫామ్ అవుతుంది అనేది మాత్రం మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఎందుకంటే డే బై డే ఈక్వేషన్స్ మారుతుంటాయి సార్. క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ రిపోర్ట్ బట్టి మనం చెప్పగలుగుతాము. రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా ఎలక్షన్ కి ముందు నేను మీకు నా ఫైనల్ సర్వే డీటెయిల్స్ వెల్లడిస్తాను సార్ మీకు. సో అంటే ఇప్పుడు పొత్తుని పార్టీలు నిలబెట్టబోయే అభ్యర్థులు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా? లేదా పొత్తుని ఓవరాల్గా ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ ఉంటే కనుక అభ్యర్థి ఎవరైనా కానీ ఓటు పడేటువంటి ఛాన్స్ ఉంటుందా? సార్ ఎప్పుడైనా తీవ్రమైన యాంటీ ఇన్కమ్సెషన్ ఆ క్యాండిడేట్ పైన, ఎప్పుడైనా క్యాండిడేట్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంటే అది ఏ పార్టీ అయినా సరే, ఏ క్యాండిడేట్ అయినా సరే ప్రజలు ఓటు వేయరు సార్. ఇది నేను బల్లగుద్ది చెప్తున్నాను. కానీ క్యాండిడేట్ పైన మంచి పేరు ఉంటే అది ఏ పార్టీ అయినా సరే ప్రజలు బల్లగుద్ది మరి ఓటేస్తారు సార్. ఇదైతే కన్ఫర్మ్ సార్. రైట్. థ్యాంక్ యూ రాహుల్ గారు, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు 21 తర్వాత ఊహించిన విధంగా మరలబోతున్నాయని
రాహుల్ గారు చెప్తున్నారు. మరొక వైపు నుంచి క్షేత్రస్థాయిలో తీసుకున్నటువంటి నివేదికల ఆధారంగా చూస్తే టీడీపీ జనసేన పొత్తుకు ప్రజల ఆమోదం లభించింది. ఖచ్చితంగా ఇది ఓటుగా కన్వర్ట్ అవుతుంది. అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత మరికొన్ని అంశాలు రాజకీయంగా ప్రభావితం చేసేటువంటి మరికొన్ని అంశాలను బేరీజు వేసిన తర్వాత దీనిపైన ఒక స్పష్టత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయి నివేదికలు ప్రాథమిక దశలో చూస్తే ఈ రెండు పార్టీల పొత్తుకి మద్దతు పలికే, అలానే బీజేపీని కూడా కూటమిలోకి తీసుకురావడానికి అసలు మధ్యవర్తిగా వ్యవహరించబోయేది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని రాహుల్ చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.